నమస్తే, నా పేరు షరీఫ్. వెల్కమ్ టు యూటీవీ. కాసేపట్లో లిక్కర్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సిట్ ముందు హాజరు కాబోతూ ఉన్నారు. ఢిల్లీ నుంచి కాసేపటి క్రితమే ఆయన గన్నవరం చేరుకున్నారు. గన్నవరం నుంచి నేరుగా సిట్ ఆఫీస్కి వెళ్తున్నట్టు సమాచారం. అయితే మొదటి నుంచి కూడా ఈ లిక్కర్ కేసులో జరిగిన అరెస్టులు, తర్వాత ఏం జరగబోతుంది, ఇలాంటి లీగల్కి సంబంధించిన అంశాలని, అంటే లీగల్ ఒపీనియన్ని తీసుకునేదానికి మనతో పాటు అందుబాటులో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ ఉమేష్ చంద్ర గారు. మొదటి నుంచి ఈ కేసుని నేను ఫాలో చేస్తున్నారు అని అడిగి మొత్తం దీని మీద జరుగుతున్న పరిణామాల గురించి వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం షరీఫ్ గారు. సార్ మొదటి నుంచి అంటే మొదటగా ఆయన హైకోర్టులో పిటిషన్ వేసిన దగ్గర నుంచి ఇప్పటిదాకా, అంటే సుప్రీంకోర్టు ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ని కొట్టేవేసిన దాకా కూడా ఈ మొత్తం పరిణామాలని ఎలా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది? అంటే ఖచ్చితంగా అండి, ఇది మనం మామూలుగానే హానరబుల్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా వారు చాలా సార్లు చెప్పడం జరిగింది. ఎకనామిక్ అఫెన్సెస్ ని క్లాస్ అపార్ట్ అఫెన్సెస్ కింద వాళ్ళు లేబుల్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇలాంటి క్లాస్ అపార్ట్ అఫెన్స్ కింద ఖచ్చితంగా మనం ఇది భావించాలి. ఎందుకంటే ఇందులో జరిగిన స్కామ్ ఏదైతే ఎలిజిడ్ స్కామ్ మనం ఇచ్చిన నామినిక్లేచర్ అదే కాబట్టి లిక్కర్ స్కామ్ అంటున్నాం కాబట్టి అది రెండు రకాలుగా మనం చూడాలి. ఒకటి రాష్ట్ర ఖజానాకి ఎలా దెబ్బతీసింది, రెండవది ఈ ప్రాసెస్ లో ఎంతమందికి కిక్ బ్యాక్స్ అంటే ముడుపులు అందాయి. సో దీన్ని రెండు విధాలుగా చూడాలి. ఒకటి రాష్ట్ర ఖజానాకి ఎలాగ దెబ్బతీసింది, రెండవది ముడుపులు ఎలా అందాయి, ఎంతమందికి ఏ విధంగా ముడుపులు అందాయి. సో ఈ రెండు చట్ట విరుద్ధం కాబట్టి ఈ రెండింటిని మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అసలు ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఒక వ్యక్తి, ఒక ఇండివిజువల్ మిస్టర్ వై శ్రీనివాసరావు అనే ఒక వ్యక్తి, వెంకటేశ్వరరావు శ్రీనివాస్ అనే ఒక వ్యక్తి అప్పట్లో ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గారికి ఒక లేఖ రాయటం జరిగింది. ఏమని లేఖ రాశారంటే, ఇలాగా ఈ లిక్కర్ రిలేటెడ్వి ఓన్లీ కొన్ని బ్రాండ్స్ నే ప్రమోట్ చేస్తున్నారు, కొన్ని బ్రాండ్స్ ని డెలిబరేట్ గా సప్రెస్ చేసి పెట్టారు, అది కాకుండా మొత్తం అంతా క్యాష్ ట్రాన్సాక్షన్స్ నడుస్తున్నాయి, ఇందులో ఆన్లైన్ పేమెంట్ అదంతా కూడా డిజేబుల్ చేశారు, అసలు దీనిలో ఎందుకు ఒక స్కామ్ జరిగిందని నాకు అనుమానంగా ఉన్నది, దయచేసి తమరు ఇందులో విచారణ చేపట్టి తగిన ఎవరైతే దీనిలో నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ శిక్షించవలసిందిగా మేము కోరుకుంటున్నామని ఒక కంప్లైంట్ రాయడం జరిగింది. అనుమానం వ్యక్తం చేస్తూ అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా ఉన్న శ్రీ ముఖేష్ కుమార్ మీనా గారికి 23/9/2024 ఒక రిపోర్టు ముఖేష్ కుమార్ మీనా గారు తర్వాత పోలీసు వారికి పంపించడం జరిగింది. దానికి ముందు అక్టోబర్ 2019 నుంచి మార్చ్ 2024 వరకు వేరియస్ ఇర్రెగ్యులారిటీస్ జరిగాయి ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ అని చెప్పి అప్పట్లో ఉన్న ఎండి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ సెకండ్ రెఫరెన్స్ ఈయనకు పంపుతూ, ఆయనకు కూడా పంపుతూ, ఇది వై వెంకటేశ్వరరావు అనే వ్యక్తి పంపించిన దాన్ని బేసిస్ మీద అప్పుడు ముఖేష్ కుమార్ మీనా గారు ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. కమిటీని ఏర్పాటు చేసి ఒక 5గురితో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఇందులో ఎక్సైజ్ కి సంబంధించిన ఆఫీసర్లు ఉన్నారు, అలాగే ప్రొహిబిషన్ సంబంధించిన ఆఫీసర్లు ఉన్నారు, సరే ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరితో ఒక కమిటీ చేసి ఆ కమిటీ ఒక రిపోర్ట్ ఇమ్మని చెప్పి అడగడం జరిగింది. ఆ కమిటీ రిపోర్ట్ ఇస్తూ కొన్ని ఇర్రెగ్యులారిటీస్ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. అంటే ఒక చట్ట ప్రకారంగా ఒక కంప్లైంట్ ఆయన దృష్టికి వచ్చినప్పుడు ఒక కమిటీని ఏర్పాటు చేసి, ఆయన ఇండివిజువల్ గా డెసిషన్ తీసుకొని పోలీసు వారికి రాయకుండా ఆయన ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీని డెసిషన్ తీసుకోమని అడగగా ఆ కమిటీ 5గురితో కూడిన ఆ కమిటీ ఇర్రెగ్యులారిటీస్ జరిగాయని ఒక రిపోర్ట్ మళ్ళీ ఎవరైతే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అడుగున్నారో ఆయనకి రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ ని పోలీసు వారికి సబ్మిట్ చేస్తూ పోలీసు వారిని తగిన చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. దాని తర్వాత సబ్సిక్వెంట్ గా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని కాన్స్టిట్యూట్ చేయడం, దాని ఇన్వెస్టిగేషన్ ప్రొసీడ్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఇర్రెగ్యులారిటీస్ ఏం జరిగాయని కమిటీ భావించిందంటే 3 రకాలుగా. ఒకటి, డెలిబరేట్ గా కొన్ని పాపులర్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డెలిబరేట్ గా సప్రెస్ చేసి, అంటే మార్కెట్ లో వాటి యొక్క అవైలబిలిటీని తగ్గించి, అన్ఫేర్ డిస్క్రిమినేషన్, అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ అంటాం మనం ఇంకా క్లియర్ గా చెప్పాలంటే. అన్ఫేర్ డిస్క్రిమినేషన్ అంటే కొన్నిటిని తీసివేసి కావాలని కొన్ని బ్రాండ్స్ ని లోకల్ బ్రాండ్స్ ని అప్పటికప్పుడు క్రియేట్ చేసి వాటిని ప్రమోట్ చేశారనేది ఆరోపణ. పంపించేయడం, కరెక్ట్, మార్కెట్ లోకి ఇన్ఫ్లక్స్ చేయడం, మార్కెట్ లోకి పంపించేయడం, అది జరిగింది అన్న కమిటీ భావించింది. దాన్ని ఏమన్నారంటే బేసిక్ గా వీళ్ళ టెర్మినాలజీలో ఆర్డర్ ఫర్ సప్లై అన్నారు. అలాగే కొన్ని బ్రాండ్స్ కి డెలిబరేట్ గా అంటే సప్రెస్ చేయడం ఒక చట్ట వ్యతిరేక చర్య. తర్వాత కొన్ని బ్రాండ్స్ ని మార్కెట్ లోకి తీసుకురావడం ఇంకో చట్ట వ్యతిరేక చర్య. ఫేవరబుల్ అండ్ ప్రిఫరెన్షియల్ అలొకేషన్ ఆఫ్ ఆర్డర్స్ టు సర్టెన్ న్యూ బ్రాండ్స్ ఇన్ వయలేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ నార్మ్స్, thereby giving them undue market share and competitive advantage. ఇది రెండో వయలేషన్. నేను ఇక్కడ చిన్న ఇన్వాల్వ్ అవుతాను సార్. ఇప్పుడు మూడో వయలేషన్ కూడా చెప్పాక మీరు 1 minute. మూడో వయలేషన్ ఏంటంటే
ఆల్రెడీ ఒక ఆటోమేషన్ ప్రాసెస్ ఉన్నదండి షరీఫ్ గారు. దాన్ని మాన్యువల్ ప్రాసెస్ లోకి మార్చారు. ఎందుకు మార్చారంటే ఆటోమేషన్ ప్రాసెస్ కనుక అందుబాటులోకి తీసుకొస్తే ఆటోమేషన్ ప్రాసెస్ ప్రకారంగా ఏ నెల ఎన్ని అమ్ముడుపోయినాయి దాని ప్రకారంగానే మనకి మళ్ళా మార్కెట్ లోకి పంపించేయాలి, అలాంటి మార్కెట్ లోకి ఇన్ఫ్లక్స్ ఉండాలి. కానీ కొన్ని బ్రాండ్స్ నే మనం మార్కెట్ లోకి తీసుకొద్దాం అనుకుంటున్నాం, కొన్ని బ్రాండ్స్ వద్దనుకుంటున్నాం. కాబట్టి ఆటోమేషన్ ప్రిన్సిపల్ ఉంటే మనకి ఇబ్బంది అవుతుందని, ఆ ఫార్ములా ఉంటే మనకి ఇబ్బంది అవుతుందని ఆటోమేషన్ ఫార్ములాని తీసేసి మాన్యువల్ ప్రాసెస్ లోకి తీసుకొచ్చేసారు. సో దట్ మాన్యువల్ అంటే మనం చేంజెస్ చేయొచ్చు, మన ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్స్ ప్రకారంగా మనకు కావాల్సిన బ్రాండ్స్ మార్కెట్ లోకి పంపించేసి మనకు వద్దనుకున్న బ్రాండ్స్ ఏదైతే మనకి కిక్ బ్యాక్స్ రావనుకున్న బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పక్కకు పెట్టచ్చు అనే ఫార్ములాని వాళ్ళు అడాప్ట్ చేశారనేది ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ని నేను మీకు చదివించాను. సార్, అయితే ఇప్పుడు నాకు ఈ కమిటీ మీరు చెప్పిన దాంట్లో అంశాల్లో నాకు ప్రధానంగా 2 డౌట్స్ వస్తున్నాయి. ఒకటి ఏంటంటే మాన్యువల్గా ఏదైతే వాళ్ళు కలెక్షన్స్ చేశారు అంటే ప్రొక్యూర్మెంట్, సో అది ఏ విధంగా చట్ట వ్యతిరేకంగా మారుతుంది? రెండోది ఏంటంటే గవర్నమెంట్ అనుకుంటే సరే పాపులర్ బ్రాండ్స్ని ఒకవేళ పక్కకు నెట్టేసినా కూడా గవర్నమెంట్ అనుకుంటే అప్పటికప్పుడు మార్కెట్లోకి తనకు కావాల్సిన అది లిక్కర్ విషయంలోనే కాదు, మిగతా అన్ని వస్తువులకు సంబంధించి ఇంకేదైనా బ్రాండ్ లేకపోతే ఇంకొక వస్తువు సరే లోకల్గా వాళ్ళు ప్రమోట్ చేసే చట్ట వ్యతిరేకం అవుతుందంటారా? ప్రమోట్ చేసే అధికారం ఉన్నది. మీరు 3 కలిపి చదవాలి. మనకి ఒకటి సపరేట్ గా చదివితే మీకు ఇబ్బంది కలుగుతుంది. 3 కలిపి చదివితే మీకు ఏమర్థం అవుతుంది? కొన్ని బ్రాండ్స్ ఏవైతే జనాలలో బాగా లైక్ అమ్ముడుపోతున్న బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆపారు. ఆపి వాళ్ళకి కావాల్సిన బ్రాండ్స్ ని పంప్ చేసి ఇది చేయడం కోసం ఏదైతే ప్రాసెస్ ఉన్నదో ఆ ప్రాసెస్ అడ్డంకిగా ప్రతిబంధకంగా మారింది కాబట్టి, డిటరెంట్ ఫ్యాక్టర్ గా మారింది కాబట్టి దాన్ని ఆటోమేషన్ నుంచి మాన్యువల్ గా మార్చారు. సో ఇక్కడ బేసికల్లీ ఏంటంటే మనం లైక్ క్రిమినల్ లాలో మనం ఒకటి చూస్తాం, మెన్స్ రియా అంటాం, ఈవిల్ ఇంటెన్షన్ అంటాం. మనకు ఒక మ్యాగజిన్ కూడా ఉంది, యాక్టర్స్ నాన్ ఫ్యాసిట్ రియం నిసి మెన్సెట్ రియా అంటాం. అది లాటిన్ టర్మ్. దాని ప్రకారంగా ఏంటంటే ఇంటెన్షన్, క్రిమినల్ ఇంటెన్షన్ లేకుండా ఏదన్నా యాక్ట్ చేస్తే అది క్రిమినల్ యాక్ట్ కాదు. క్రిమినల్ ఇంటెన్షన్ ఉందా లేదా చూడాలి. మరి ఇక్కడ క్రిమినల్ ఇంటెన్షన్ ఉందా లేదా ఎలా ప్రూవ్ చేయాలి? క్రిమినల్ ఇంటెన్షన్ ఉందో లేదా పోలీస్ వారు ప్రాసిక్యూషన్ వారు న్యాయస్థానం ముందు ప్రూవ్ చేస్తారు. కానీ ప్రైమ ఫేషియల్ మెటీరియల్ ఉందా లేదా అనేది మాత్రమే చూస్తారు బెయిల్స్ ఇచ్చే టైంలో. ఇప్పుడు మనం బెయిల్ గురించి డిస్కస్ చేస్తాం ఈ రోజు. బెయిల్ సబ్సిక్వెంట్ జరిగే ఇప్పుడు జరుగుతున్న పరిణామాల గురించి డిస్కస్ చేస్తాం. సో బెయిల్ ఇచ్చే టైంలో అసలు ఈ ఫార్ములాని మార్చాల్సిన అవసరం ఏం పడింది? మార్చిన తర్వాత కొన్ని బ్రాండ్స్ ని మార్కెట్ లోకి పంపించేయడానికి లైక్ వాట్ ఈస్ ది రీజన్ ఫర్ ఇట్? మిగతా బ్రాండ్స్ అన్నిటిని మీరు సప్రెస్ చేయడానికి రీజన్ ఏంటి? ఫేవరబుల్ బ్రాండ్స్ ఎవరైతే వినియోగదారులు ఎక్కువగా ఫీల్ అవుతున్న బ్రాండ్స్, మాకు ఇది చాలా మేము తాగితే మేము ఆనందపడతా ఉన్న బ్రాండ్స్ ని సప్రెస్ చేసి అప్పుడే కదా ఎక్సైజ్ పాలసీలో రాష్ట్రం దాటి మీరు వేరే రాష్ట్రం నుంచి బాటిల్స్ తెచ్చుకుంటే మిమ్మల్ని మీ బాటిల్ సీజ్ చేయడమే కాకుండా మీ మీద ఫైన్ వేయడమే కాకుండా మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని కూడా చెప్పింది. సో అంటే దాని అర్థం ఏమిటి? కొన్ని బ్రాండ్స్ ఏవైతే వీళ్ళకి కిక్ బ్యాక్స్ పే చేసాయో ఆ బ్రాండ్స్ పంపించేసి మార్కెట్ లో ఆ బ్రాండ్స్ మాత్రమే వినియోగపడేలాగా చేసి మిగతా బ్రాండ్స్ అన్నిటిని తీసివేసి ఎవరైనా వేరే స్టేట్స్ నుంచి కనుక ఇంపోర్ట్ చేసుకుంటే వాటి మీ మీద ఫైన్లు వేస్తాము, మీ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని చెప్పడం అంటే ఉన్న బ్రాండ్స్ మాత్రమే మీరు తాగాలి అన్న ఒక ఆ బ్రాండ్స్ ఎలా ఉన్నాయి, నాసిరకంగా ఉన్నాయా బాగున్నాయా వేరే డిస్కషన్. మళ్ళా అట్లా ఉంది ఏది ఉన్నా సరే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వినియోగదారుడికి తను కావాల్సి అనుకున్న ఇలాంటి ఏ స్టేట్ లోనూ జరగలేదు కదా. మీరు పక్క రాష్ట్రమైన కర్ణాటకలో తీసుకొని, ఇటుపక్క రాష్ట్రమైన తెలంగాణలో తీసుకొని, లేదా ఇంకొక బోర్డర్ షేర్ చేస్తున్న రాష్ట్రమైన ఒడిశా తీసుకొని, ఇంకో బోర్డర్ షేర్ చేస్తున్న రాష్ట్రమైన తమిళనాడు తీసుకున్నా, ఎక్కడా జరగని చోట ఇక్కడే ఎందుకు జరిగింది అన్న ఒక చర్య కూడా ఒక డిస్కషన్ కూడా ఖచ్చితంగా వస్తుంది కదా, ఎందుకు వచ్చింది అలాగా. సార్, ఈ రిపోర్ట్ లో ఏవైతే అంశాలు ఉన్నాయో, ఏవైతే లేవనెత్తారో ఆ అంశాలకు సంబంధించి ఆన్సర్ ఇప్పుడు అంటే గత గవర్నమెంట్ కి ఎవరైతే ఇందులో అక్యూజ్డ్ గా ఉన్నారో వాళ్ళందరూ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. వాళ్ళు ఇచ్చిన ఆన్సర్స్ సంబంధించి మీ దగ్గర ఉందా సార్ ఇన్ఫర్మేషన్? మన దగ్గర ఉండవండి. అవి కోర్టు సీల్డ్ కవర్ లో కోర్టుకి సమాధానం ఇవ్వడం జరుగుతుంది, ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ముందు ఉంటుంది. మనకి బెయిల్ ఆర్డర్ లో ఏమి చెప్పారు, ఏ విధంగా చెప్పారు అనే ఒకటి వాటిని తీసుకునే మనం చెప్పగలుగుతాం. పబ్లిక్ డొమైన్ లో కన్ఫెషన్ స్టేట్మెంట్స్ పెట్టరు, కో-అక్యూజ్డ్ ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్స్ పెట్టరు, విట్నెసెస్ ఇచ్చిన 161 సిఆర్పిసి స్టేట్మెంట్స్ అవన్నీ చార్జ్ షీట్ వేసే టైంలోనే మనకు తెలుస్తాయి. సార్, పొలిటికల్ గా అంటే వైసీపీ చెప్తున్న మాట ఒక్కటే మిమ్మల్ని అడుగుతున్నా, సీల్డ్ కవర్ లో పెడతారు కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ కోర్టు ద్వారా ఇచ్చే హానరబుల్ కోర్టు ఇచ్చే బెయిల్ ఆర్డర్ లో ఉంటుంది కాబట్టి దాని బేసిస్ మీద మనం చెప్పే ప్రయత్నం చేస్తాం. సార్, మరి దీని పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి సార్? అంటే మీరు చెప్పిన దాని ప్రకారం గవర్నమెంట్ ఒక పరిణామాలు ఎలా ఉండబోతున్నాయని చెప్పే ముందు ఒక 4 పారాగ్రాఫ్లు రీసెంట్ గా డిస్మిస్ అయిన ఆర్డర్ లో, 4 పారాగ్రాఫ్లు హైకోర్టులో డిస్మిస్ అయిన ఆర్డర్ లో, తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా
వి ఫైండ్ నో గుడ్ రీజన్ టు ఇంటర్ఫియర్ ఇన్ ది హైకోర్ట్స్ ఆర్డర్ అని చెప్పారు. గుడ్ న్యూస్ అంటే మంచి పరిణామం కాదు, అది మేము ఇంటర్ఫియర్ కాము, ఇది కరెక్ట్ గానే ఇచ్చారు ఆర్డర్ అని. హైకోర్టు వారు ఇచ్చిన ఆర్డర్ ని అప్హెల్డ్ చేస్తూ సుప్రీంకోర్టు వారు ఒక డిస్మిస్ చేస్తూ ఈ రోజు ఏదైతే ఆయన సిట్ ముందరికి ఇన్వెస్టిగేషన్ అటెండ్ అవ్వాల్సిన పరిస్థితిని కల్పించింది హానరబుల్ సుప్రీంకోర్టు డిస్మిసల్ ఆర్డర్. ఇంతకుముందు హైకోర్టులో డిస్మిస్ అయిన ఆర్డర్ సుప్రీంకోర్టులో SLP ద్వారా ఛాలెంజ్ చేశారు. ఇప్పుడు ఒకసారి చూడండి దానిలో హానరబుల్ హైకోర్టు వారు ఏం చెప్పారు అనేది 4 పారాగ్రాఫ్లు రిలవెంట్ పారాగ్రాఫ్, పేజ్ నెంబర్ 19, CRLP నెంబర్, క్రిమినల్ పిటిషన్ నెంబర్ 2904/2025. ఇందులో మిథున్ రెడ్డి గారు హానరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎవరైతే ఉన్నారో మిథున్ రెడ్డి గారు అని వేసిన దానిలో పేజ్ నెంబర్ 19లో 32వ పారాగ్రాఫ్ లో చెప్పారు. అది ఇంగ్లీష్ లో చదివి మళ్ళీ తెలుగులో అనువదిస్తా. ఇన్ లైట్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ మేడ్ బై ద హానరబుల్ అపెక్స్ కోర్ట్, దిస్ కోర్ట్ has gone through the witnesses statements relied upon by the prosecution, excluding the statements of the co-accused. Upon careful perusal, this court prima facie finds merit in the prosecution's submission that the statements provided by several witnesses have underscored the petitioner's prima facie involvement in the criminal conspiracy associated with the excise policy. The prosecution contends that these changes were orchestrated with the intent to secure substantial kickbacks. అంటే రావాల్సిన ముడుపుల కన్నా ఎక్కువ ముడుపులు రావడం కోసం ఏ విధంగా అయితే చేంజెస్ చేయాలో ఇందాక నేను చెప్పిన విధంగా ఆ విధంగా చేంజెస్ చేసి చేయటంలో ఈయన పాత్ర కూడా ఉన్నది. అంటే ఫర్ ఇన్స్టెన్స్ ఎలా ప్రూవ్ చేస్తారు ఇది మీరు అడిగితే, ఒక వ్యక్తి ఆయన ఒక ఎంపీగా ఉన్నారు, ఆయన ఒక ఫ్లోర్ లీడర్ గా ఉన్నారు ఒక పొలిటికల్ పార్టీకి. ఆయన రాష్ట్రంలో జరుగుతున్న ఎక్సైజ్ పాలసీలో జరుగుతున్న డెసిషన్స్ లో హీ హాజ్ నో సే, లీగల్లీ హీ హాజ్ నో సే. ఆయన ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఆయన ఒక ఎక్స్ అనే వ్యక్తి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లోనో లేదా ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారో లేదా ఎక్సైజ్ సెక్రటరీ గారో లేదా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఒక ఎక్స్ అనే వ్యక్తితో ఆయన కాన్స్టెంట్ గా ఫోన్ కాన్వర్సేషన్స్ ఉంటే అది CDR లో పోలీసుకి అప్డేట్ అయితే ఎందుకు మీరు ఆయనతో మాట్లాడాల్సి వచ్చింది అనేది వ్యాలిడ్ పాయింటా కాదు? ఓకే, దట్స్ ఎ వ్యాలిడ్ పాయింట్. దాన్ని కన్ఫరెంట్ చేయడం కోసం అలాంటి ఎవిడెన్స్ ఏదో ప్రాసిక్యూషన్ దగ్గర ఉన్నాయి, అవి ఇప్పుడు ఆయన కన్ఫరెంట్ చేస్తూ ఆయన ముందర పెడుతూ మీరు ఎందుకు మాట్లాడారు, మీరు ఎంపీ గారిగా మీరు నేషనల్ పార్లమెంట్ లో మీరు మీ వాదన వినిపించుకోవచ్చు, లేదా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీరు రిప్రజెంటేషన్స్ మీరు చేసుకోవచ్చు. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వంలో తీసుకున్న ఎక్సైజ్ పాలసీకి సంబంధించి ఒక ఎంపీకి ఏం సే ఉంటుంది, ఉండదు కదా. మరి అలాంటప్పుడు మీరు ఎందుకు మాట్లాడారు ఆ వ్యక్తితో అన్నిసార్లు, మీ ఇన్వాల్వ్మెంట్ ఎందుకు వచ్చింది, లేదా మీ కంపెనీకి ఈ కాంట్రాక్ట్ ఎలా వచ్చింది, ఈ ముడుపులు మీకు ఏ విధంగా అండి, ఇవన్నీ ప్రాసిక్యూషన్ ఆల్రెడీ గ్యాదర్ చేసిన ఎవిడెన్స్ ని ఈ రోజు మిథున్ రెడ్డి గారి ముందు కన్ఫరెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అప్పుడు ఏం చెప్పారంటే ఇనీషియల్ గా వచ్చినప్పుడు ఏంటంటే కో-అక్యూజ్డ్ స్టేట్మెంట్స్ మాత్రమే తీసుకున్నారు, అంటే నాతో పాటు సహనిందితుల స్టేట్మెంట్స్ మాత్రమే తీసుకున్నారు, విట్నెస్ల స్టేట్మెంట్స్ కన్సిడరేషన్ లోకి తీసుకోలేదని ఆయన ఫస్ట్ టైం హైకోర్టు డిస్మిస్ చేసిన ఆర్డర్ మీద సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఒక నెల రోజులు ఆయనకి ఇంటరిమ్ రిలీఫ్ కింద మధ్యంతర ఉత్తర్వుల కింద ప్రొటెక్షన్ ఇస్తూ మళ్ళా హైకోర్టుని విట్నెస్ స్టేట్మెంట్లు కూడా తీసుకొని మళ్ళీ మీరు ఒకసారి బెయిల్ అప్లికేషన్ ని చూడండి అంటే సెకండ్ టైం వచ్చిన ఆర్డర్ నేను చదివినిపిస్తున్న హైకోర్టు దగ్గరకు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ దీని మీద సెకండ్ టైం వచ్చిన ఆర్డర్ మీద నిన్న ఆయన సుప్రీంకోర్టు ముందర ఆయన వాదనలు వినిపించుకోవడానికి వెళితే త్రూ హిజ్ అడ్వకేట్స్, సో సుప్రీంకోర్టు కేసును డిస్మిస్ చేసి మేమేమి మంచి రీజన్ ఫైండ్ అవుట్ చేయట్లేదు, హైకోర్టు వారు అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుని డిస్మిస్ చేశారు, మాకు అభ్యంతరం లేదు, మేము కూడా డిస్మిస్ చేస్తామని చెప్పిన తర్వాత ఈ రోజు మిథున్ రెడ్డి గారు ఇన్వెస్టిగేషన్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఉన్నది. మోర్ ఆర్ లెస్ కస్టోడియల్ ఈ రోజు విచారణ చేపట్టిన తర్వాత పోలీసు వారికి లేదు మాకు కస్టోడియల్ ఇన్ఫ్రాగేషన్ కావాలి అని మీకు అవసరం అనుకుంటే అరెస్ట్ చేసే అవకాశం ఉంది, మ్యాజిస్ట్రేట్ గారి ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది, జ్యుడిషియల్ రిమాండ్ ఇచ్చే అవకాశం కూడా ఇప్పుడు మిథున్ రెడ్డి గారు సిట్కి ఇచ్చే ఆన్సర్లను బట్టి ఆయన తర్వాత అరెస్ట్ చేస్తారా లేదనేది ఆధారపడి ఉంటుంది. 100% అంతే అంతే అంతే. అరెస్ట్ చేయడానికి ఆయన పిలిపించలే, నోటీస్ ఆల్రెడీ ఇచ్చారు, పిలిపించారు, వస్తున్నారు. ఆ విచారణలో జరిగే దాన్ని బట్టి అరెస్ట్ చేయాలనుకుంటే సిట్ వారికి ఆ ప్రెరగేటివ్ ఉంది, ఆ డిస్క్రిప్షన్ ఉంది, వారు చేయాలనుకుంటే చేయొచ్చు. ఇక్కడ రెండో పాయింట్ కింద చెప్తే ఏదైతే ఇప్పుడు చాలా ప్రకారంగా మీరు నన్ను అడగబోతారు ఖచ్చితంగా మనకి డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ అవర్ డిస్కషన్, ఇది రాజకీయ కక్షపూరిత చర్య అని అంటున్నారు వాళ్ళు. అవును, ఇది రాజకీయంగా మిథున్ రెడ్డి గారు ఎదుగుతున్నారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని దెబ్బ కొట్టాలని చెప్పి ఇది ప్రభుత్వం తీసుకున్న ఒక కక్షపూరిత చర్య, రాజకీయ పొలిటికల్ వెండట అంటాం మనం. ఇంకో మాట కూడా యాడ్ చేస్తాను సార్, వాళ్ళు ఏంటంటే ఎలాంటి ఆధారాలు ఇంతవరకు దొరకలేదు, ఏవైతే డీవియేషన్స్ చెప్తున్నారో వాటికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు ఒక్కటంటే ఒకటి కూడా కేవలం ఆరోపణల్ని ఆధారం చేసుకొని మాత్రమే అరెస్ట్ చేస్తున్నారు అనేది కూడా ఒక పాయింట్. ఆయన అనొచ్చండి, ఇప్పుడు ఆయన హీ హాజ్ ఎవ్రీ రైట్ టు కంటెండ్ టు present his case before the Honorable High Court or Honorable Supreme Court. మిథున్ రెడ్డి గారు ఖచ్చితంగా నాకు దీనిలో ఇన్వాల్వ్మెంట్ లేదని చెప్పవచ్చు, కానీ కోర్టు ఏం అభిప్రాయపడింది బెయిల్ ఆర్డర్ డిస్మిసల్ ఆర్డర్ లో కూడా అనేది మనం చూడాలి కదా. పేజ్ నెంబర్ ఇంతగా ఆయన మీడియా కాన్ఫరెన్స్ లో మీడియాతో మాట్లాడుతూ కూడా ఆయన అన్న ప్రథమ మాట ఇదే, ఆయన ఏమన్నారు, నాకు ఇది రాజకీయ కక్షపూరిత చర్య, నాకు ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదు, నన్ను డెలిబరేట్ గా ఈ కేసులో ఇరికించారని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. ఇందాక మనం మీడియా బయట కూడా చూసాం, ఆనరబుల్ ఎంపీ గారి మీడియా బయట ఆయన చెప్పిన దానికి ఆనరబుల్ హైకోర్టు వారి డిస్మిసల్ ఆర్డర్ లో పేజ్ నెంబర్ 19 పాయింట్ నెంబర్ 33లో కాంట్రడిక్టరీగా ఉంది. హైకోర్టు వారు అభిప్రాయపడ్డారు ఇది రాజకీయ కక్షపూరిత చర్య మాత్రమే కాదు, రాజకీయ కక్షపూరిత చర్యే కాదు,
ఇది దీనిలో ప్రైమ ఫేసి మెటీరియల్ ఉన్నది, ప్రాసిక్యూషన్ దగ్గర ఎవిడెన్స్ ఉన్నది నాకు వ్యతిరేకంగా అని పాయింట్ నెంబర్ 33లో పేజ్ నెంబర్ 19లో క్రిమినల్ పిటిషన్ నెంబర్ 2904/2025 రీసెంట్ గా డిస్మిస్ అయిన మిథున్ రెడ్డి గారి హైకోర్టు ఆర్డర్ లో క్లియర్ గా ఉన్నది, అందులో స్పష్టంగా మెన్షన్ చేశారు. చూడండి, నేను చదివినిపిస్తా. ఇంగ్లీష్ లో మెల్లగా చదువుతుంది, నాకు చాలా మందికి ఫాస్ట్ గా అనిపించు, మెల్లగా చదువు. సీనియర్ కౌన్సిల్ ఫర్ ద పిటిషనర్, ఎవరైతే పిటిషనర్ తరఫున అపియర్ అయ్యారో సీనియర్ కౌన్సిల్, ఆయన చెబుతూ that the petitioner is a two-time elected member of parliament representing the Rajampet constituency. 2 సార్లు ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ఎన్నిక కాబడ్డారు రాజంపేట్ కాన్స్టిట్యున్సీ నుంచి అని చెప్పడం జరిగింది. దానిలో డిస్ప్యూట్ ఏం లేదు. హిస్ ఫాదర్ అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గురించి చెబుతున్నారు. ఏ సిట్టింగ్ ఎమ్మెల్యే అండ్ ఫార్మర్ మినిస్టర్, ప్రెసెంట్ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇంతకుముందు మినిస్టర్ గా ఉన్నారు. ఈజ్ ఆల్సో ఏ ప్రామినెంట్ లీడర్ ఇన్ వైఎస్ఆర్సీపీ, చాలా నోటెడ్ లీడర్ ఆయన వైఎస్ఆర్ పొలిటికల్ పార్టీలో. యువజన శ్రామిక రైట్ టు కాంగ్రెస్ పార్టీలో ఆయన ప్రామినెంట్ లీడర్ ఇద్దరు అని చెప్పడం జరిగింది. దానిలో డిస్ప్యూట్. ఆ తర్వాత చూడండి, ఇట్ ఈస్ కంటెండెడ్ దట్ బోత్ ది పిటిషనర్ అండ్ హిస్ ఫాదర్ హోల్డ్ సిగ్నిఫికెంట్ పొలిటికల్ స్టేచర్, అంటే చాలా రాజకీయంగా ప్రాముఖ్యత కలిగిన వ్యక్తులు వీళ్ళిద్దరు అంటారు. దానిలో కూడా ఏం డిస్ప్యూట్ లేదు. దట్ ద ప్రెసెంట్ కేస్ హ్యాస్ బీన్ ఫాయిస్టెడ్ అపాన్ దెమ్ డ్యూ టు పొలిటికల్ వెండెటా, అంటే ఈ కేసు ఎందుకు పెట్టారు, రాజకీయ కక్షపూరితంగా పెట్టారు అని ఎవరైతే కౌన్సిల్, ఎవరైతే అడ్వకేట్ గారు హానరబుల్ ఎంపీ గారు తరఫున అపియర్ అవుతున్నారో వాళ్ళు ఆ మాట అన్నప్పుడు, as similar allegations were made against the current chief minister, present ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద, ఇంకా వేరే అదర్స్ మీద ఇంత ముందు గవర్నమెంట్ లో పెట్టారు, అందుకని మా మీద ఈ కేసు పెట్టారు, ఇది ఒక పొలిటికల్ వెండెటా కోసం పెట్టారు, మాకు చాలా రాజకీయంగా పలుకుబడి ఉన్నది, మేము 2 సార్లు ఎంపీగా, మా నాన్నగారు ఒకసారి ఎమ్మెల్యేగా మినిస్టర్ గా చేస్తున్నారు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇంతకుముందు మినిస్టర్ గా చేస్తున్నారు అనేవి అన్ని చెప్పినప్పుడు న్యాయస్థానం ముందు ఇవన్నీ చెప్పిన తర్వాత హానరబుల్ హైకోర్టు వారు ఏం చెప్పారో తర్వాత పారాగ్రాఫ్ లో చూడండి. దిస్ కోర్ట్ వ్యూస్ that mere political differences between the petitioner and the current government do not justify granting anticipatory bail. మీకు వారికి ఏదో రాజకీయ విభేదాలు ఉన్నాయనో, రాజకీయ డిఫరెన్సెస్ ఉన్నాయనో మేము బెయిల్ ఇచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే ప్రాసిక్యూషన్ ఎవరైతే ఉన్నారో న్యాయస్థానం ముందు, వాళ్ళు ప్లేసెస్ న్యాయస్థానం ముందర పెట్టారు ఏమని, ప్రైమ ఫేషియా మెటీరియల్, ఇనీషియల్ మెటీరియల్ టు షో, అంటే చూపించడానికి ఏమని, పిటిషనర్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ది అలెజ్డ్ అఫెన్స్. సో ఒక పిటిషనర్ మిథున్ రెడ్డి గారి అలెజ్డ్ ఇన్వాల్వ్మెంట్ ఏదైతే ఉన్నదో, ఇప్పుడు మీరు అడిగినట్టు నా దగ్గర డేటా ఉండదు, మీ దగ్గర డేటా ఉండదు, పోలీసు వారి దగ్గర ఉంటుంది. పోలీసు వారు న్యాయస్థానానికి సబ్మిట్ చేస్తారు, న్యాయస్థానం మళ్ళీ పోలీసు వారికి ఆ డేటా ఇచ్చినప్పుడు మళ్ళీ పోలీసు వారు దానిలో ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్ షీట్ వేసే టైంకి మన అందరికీ విషయాలు బయటికి తెలుస్తాయి. ఛార్జ్ షీట్, దాని దగ్గర స్టేట్మెంట్స్ పబ్లిక్ గా మనం డాక్యుమెంట్స్ ని మనం ప్రొక్యూర్ చేయొచ్చు. ఇప్పుడు ఏం చెప్పింది మరి హానరబుల్ హైకోర్టు ఈ యాంటిసిపేటరీ బెయిల్ లో? ఇప్పుడు ఇదే ఏదైతే ఇప్పుడు మిథున్ రెడ్డి గారి ప్రెస్ మీట్ లో సిట్ ఇన్వెస్టిగేషన్ రాబోయే ముందు ఆయన మాట్లాడిన మాటల్లో, దిస్ కోర్ట్ వ్యూస్ దట్ మియర్ పొలిటికల్ డిఫరెన్సెస్ బిట్వీన్ ద పిటిషనర్ and the current government do not justify granting anticipatory bail when the prosecution places prima facie material to show the petitioner's involvement in the alleged offence అని చెప్పారు. ఇంకొక 2 paragraphs are very important. ఇవి పేజ్ నంబర్ 24లో అదే ఆర్డర్ లో క్రిమినల్ పిటిషన్ 2904/2025 మొన్న డిస్మిస్ అయిన, మొన్న 15వ తారీఖు, మొన్న ఒక 4 రోజుల క్రితం డిస్మిస్ అయిన ఆర్డర్ లో హైకోర్టులో డిస్మిస్ అయిన ఇంకో 2 పాయింట్లు ఇంపార్టెంట్, పాయింట్ 44 and 45. 44-45 ఉన్నాయి. It cannot lose sight of serious allegations leveled by the prosecution and the evidence collected during the investigation produced before this court, which prima facie revealed the petitioner's role in the offence in question. ప్రాసిక్యూషన్ చేసిన సీరియస్ ఎలిగేషన్స్ కానీ దాని తర్వాత వచ్చిన ఎవిడెన్స్ కానీ క్లియర్ గా కనుక మనం చూస్తే, పిటిషనర్స్ యొక్క ప్రైమా ఫేషియల్ రోల్ ఏదైతే క్వశ్చన్ కాల్ కాబడిందో అది ఖచ్చితంగా ఎంతో కొంత మెటీరియల్ అయితే ఉన్నది. గివెన్ దీస్ సర్కమ్స్టాన్సెస్, కస్టోడియల్ ఇంట్రాగేషన్ ఈస్ డీమ్డ్ ఎసెన్షియల్ టు కన్ఫ్రంట్ ద పిటిషనర్ విత్ ద గ్యాదర్డ్ ఎవిడెన్స్ అండ్ టు అన్రావెల్ ఎ బ్రాడర్ కాన్స్పిరసీ ఇంప్లికేటింగ్ ద అక్యూజ్డ్ ఇన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది ఎక్సైజ్ పాలసీ. ఈ ఏదైతే మెటీరియల్ గ్యాదర్ చేశారో దాన్ని ఇందాక నేను చెప్పినట్టు ఈ ఫోన్ కాల్స్ ఎందుకు చేశారండి, మీరు ఎంపీగా మీకు సంబంధం లేనప్పుడు మీరు ఈయనతో ఈ ఎక్సైజ్ పాలసీ రాష్ట్రానికి సంబంధించిన పాలసీ అయితే మీరు ఆయనతో మాట్లాడాల్సిన అవసరం ఏంటి? ఇలాంటి చాలా మెటీరియల్ ప్రాసిక్యూషన్ దగ్గర ఉంది కాబట్టి అది ఆయన ముందరకు పెట్టి ఆయన ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి టు అన్రావెల్ ది బ్రాడర్ కాన్స్పిరసీ, అంటే ఇవి చాలా జరిగిన పెద్ద కుట్రలో ఇది భాగస్వామ్యంగా ఉన్నది కాబట్టి చివరిగా ఒక ప్రశ్న అడుగుతాను సార్, అంటే జస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఒక పాయింట్ షరీఫ్ గారు, having considered the submission made on behalf of both the states and after considering the gravity of the offence, circumstances of the case, particularly taking note of the accusation that 3,500 crores are said to be collected towards kickbacks, ముడుపుల కింద for liquor syndicate, 3,500 కోట్లు ఈ లిక్కర్ సిండికేట్ కోసం ముడుపులుగా తీసుకోబడిన విదేశాలకు వెళ్ళాయని కూడా ఆరోపణలు చేసినట్టుగా ఆరోపణలు అన్నిటి దృష్ట్యా, అలాగే ఈయన యొక్క ప్రైమా ఫేసి రోల్ ఇన్వాల్వ్మెంట్ గ్యాదర్డ్ ఎవిడెన్స్ బేసిస్ మీద ఉన్న దాని దృష్ట్యా మేము బెయిల్ నిరాకరిస్తున్నామని హైకోర్టు వారు చెప్పిన తర్వాత ఈ బెయిల్ ని ఛాలెంజ్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టులో నిన్న
ఆర్గ్యుమెంట్స్కి వచ్చిన క్రిమినల్ పిటిషన్ వేసుకున్న తర్వాత స్పెషల్ లీవ్ పిటిషన్, దానిలో సుప్రీంకోర్టు వారు ఇట్స్ గుడ్ గ్రౌండ్ కేసుని ప్రాపర్గానే చదివారు, ప్రాపర్గానే చేశారు. ఎగ్జాక్ట్ లాంగ్వేజ్ నేను చదివినిపించే ప్రయత్నం చేస్తానని ఒక వన్ సెకండ్, గివ్ మీ ఏ సెకండ్. అసలు ఏం చెప్పారు అనేది సుప్రీంకోర్టు ఎగ్జాక్ట్ లాంగ్వేజ్ సెకండ్ పాయింట్లో ఏం చెప్పారంటే, ఎస్ఎల్పి నెంబర్ కూడా 10272 of 2022 క్రిమినల్ ఎస్ఎల్పి. దీనిలో చెప్పింది, హ్యావింగ్ హర్డ్ ద లర్న్డ్ సీనియర్ కౌన్సిల్ అపియరింగ్ ఫర్ ద పిటిషన్, హ్యావింగ్ గాన్ త్రూ ద మెటీరియల్స్ ఆన్ రికార్డ్, వి ఫైండ్ నో గుడ్ రీజన్ టు ఇంటర్ఫియర్ విత్ ది ఇంప్యూన్ ఆర్డర్ పాస్డ్ బై ద హైకోర్ట్. ఇది చెప్పారంటే మాకు ఎటువంటి మంచి ఉద్దేశం కనబడట్లేదు హైకోర్టు వారు ఇచ్చిన ఆర్డర్లో మేము ఇంటర్ఫియర్ అవ్వడానికి. అంటే హైకోర్టు వారు ఇచ్చిన ఆర్డర్ సహేతుకంగా ఉన్నది అని ఆనరబుల్ సుప్రీంకోర్టు వారు అభిప్రాయపడి డిస్మిస్ చేసిన తర్వాత ఈరోజు మిథున్ రెడ్డి గారు సిట్ ముందరకి ఇన్వెస్టిగేషన్ కోసం వస్తున్నారండి. సార్ ఒకటేంటంటే, మీరు అన్నట్టుగా ఈ అరెస్ట్ తర్వాత జరిగే తదనంతర పరిణామాలని ఎలా ఊహించవచ్చు ఒకటి. రెండోదేమో ఏవైతే ఇప్పుడు మీరు అలిగేషన్స్ ఉన్నాయో లేకపోతే ఏవైతే డీవియేషన్స్ జరిగాయని రిపోర్ట్ ఇచ్చిందో ఆ అలిగేషన్స్ కానివ్వండి లేకపోతే ఆ డీవియేషన్స్ కానివ్వండి ఒక మంచి మోటోతోనే చేసాం. అంటే ఇందాక ఒక వైసీపీ నేతని మేము ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఏవైతే డీవియేషన్స్ అని చూపిస్తున్నారో అవన్నీ కూడా మంచి మోటోతోనే, ఇది పరిపాలన పరంగా ప్రభుత్వానికి ఆదాయం తీసుకురావడానికి తీసుకున్న చర్యలే తప్ప ఏదో ముడుపులు పొందడానికో లేకపోతే అవినీతికి పాల్పడడానికో మా ఉద్దేశం కాదు అని చెప్తున్నారు. అది కోర్టు ముందు అలాంటిది నిలబడే అవకాశం ఉందా ఆ వాదన? ఆ వాదన నిలబడుతుందా లేదా అని ఛార్జ్ షీట్ వేసాక తెలుస్తుంది, మనకి ఇప్పుడు తెలియదు. ఇప్పుడైతే మాత్రం నిలబడే అవకాశం లేదు కాబట్టి బెయిల్స్ అందరు ఒకరి తర్వాత ఒకటి, ఇంతకుముందు కృష్ణమోహన్ రెడ్డి గారిది కానీ లేదా మన ఇంకా 11 మంది దాకా అరెస్ట్ చేసినాడు. 11 మంది దాకా అరెస్ట్ అయినప్పుడు మరి నిలబడలేదు అనే కదా. ఇప్పుడు ఆయనతో నేనేమి ఏకీభవించట్లేదు, అలా డిజగ్రీ కూడా చేయట్లేదు కానీ, బట్ ఇప్పుడున్న మెటీరియల్ ప్రకారంగా కోర్ట్స్ వాటిని బిలీవ్ చేయట్లేదు అని మాత్రం మనం అభిప్రాయపడాలి. ఎందుకంటే ఇంత మంది బెయిల్ అప్లికేషన్స్ వన్ బై వన్ హైకోర్టులో డిస్మిస్ అవుతుంటే, సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా అవసరం లేదని చెప్పి సెటిసైడ్ చేసి డిస్మిస్ చేస్తుంటే కేసు విల్ బి గోయింగ్ టు వెరీ సీరియస్ మీరు చెప్తున్న లెక్క ప్రకారం. అది వాళ్ళ ప్రాసిక్యూషన్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ గ్యాదర్ చేసిన ఎవిడెన్స్, ఛార్జ్ షీట్ వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా ఇప్పుడు చూస్తున్న చర్యల మీద అయితే మాత్రం, పరిస్థితులు చూస్తే మాత్రం కొంచెం గట్టిగానే ఉంది. దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ డీటెయిల్స్ చాలా వివరాలు అందించినందుకు. అంటే పొలిటికల్గా కాకుండా కేవలం సార్ చెప్పండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్.